వారు స్వచ్ఛందంగా ఫస్ట్ వెళ్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇండస్ట్రీ మీద ఏం మాట్లాడారు వైజాగ్ గురించి అదొకసారి చూద్దామండి. అండ్ స్లోలీ మీరు కూడా షిఫ్ట్ ఓవర్ టు ఆంధ్ర, అందరికీ విశాఖపట్నం స్థలాలు ఇస్తా, సో మేక్ ఇట్ ఈవెన్ మోర్ బిగ్గర్ హబ్. ఆంధ్ర కాంట్రిబ్యూట్ సో మచ్ ఆల్సో. ఇన్ ఫ్యాక్ట్ the very fact that Teluguans Telangana compare చేస్తే Telangana contributes only 35-40% to the revenue to your film industry, whereas Andhra contributes in population wise also we are 60% when compared to 40% of Telangana, and revenues wise also it's much more. Theatre kuda money ekkuva. So in fact బాగుంటుంది కూడా. In fact environment కూడా ఇప్పుడు అందరికి విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా, జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ అన్ ఏరియా క్రియేట్ చేద్దాం, అందరికీ వీళ్ళకి గిఫ్ట్ స్థలాలు ఇస్తాం. స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎవరైనా ముందుకు వస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా. విల్ మేక్ విశాఖపట్నం ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ దట్ వీ హ్యావ్ ఇన్ సెపరేట్ ఆంధ్రప్రదేశ్. రైట్. కృష్ణాంజనేయులు ప్లేస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్ గా చెప్పారు, స్థలాలు ఇస్తాను, ఇండస్ట్రీ జూబ్లీ హిల్స్ మాదిరి ఇక్కడ కూడా వైజాగ్లో డెవలప్ కావాలి అని. ఆయన ఆకాంక్షని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కంటిన్యూ చేసే అవకాశం ఉందా, లేకపోతే డౌన్ ప్లే నిన్న చిట్ చాట్లో డౌన్ ప్లే చేసినట్టు మాట్లాడారు అని బయటకు వచ్చిన కథనాలు. వాసుదేవన్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఈ చర్చ ఇప్పుడు ఎందుకు ప్రారంభమైంది అంటే, రాష్ట్రం విడిపోయి ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. ఈ చర్చ ఎందుకు ప్రారంభమైందంటే, మొన్న సంజయ్ థియేటర్ గొడవ, అల్లు అర్జున్ మీద తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, వ్యవహారం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అనుకుంటా, మీరెవరు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సినిమాలు తీసుకోండి, అంతేగాని మీ ఇష్టమైనట్టు చేస్తే మీ సినిమాలు ఆడనేమో ఇవన్నీ కూడా చెప్పారు. వాళ్ళు మాట్లాడారు. ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల ఈ ప్రస్తావన కూడా మళ్ళీ మొదలైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఈ నేపథ్యంలో మరి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఎవరైతే హీరోలు కానీ, నిర్మాతలు కానీ, మిగతా వాళ్ళు సినిమా పరిశ్రమకు సంబంధించి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వస్తే మంచిది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది. చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి, వాళ్ళ శిష్యుడు అక్కడ రేవంత్ రెడ్డి, ఆయన అక్కడ ముఖ్యమంత్రి. 2 రాష్ట్రాలు వేరు. 2 రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎంతో కొంత ఇప్పుడు వాళ్ళు వచ్చిన ట్యాక్సులు కడతారుగా, ఎంత టర్న్ ఓవర్ ఎంత అనేటువంటి సంగతి పక్కన పెడితే, వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు అక్కడ ట్యాక్సులు కడుతున్నారు కదా. ఇప్పుడు మనం 60% జనాభా ఉన్నప్పుడు తెలంగాణతో పోల్చినప్పుడు తెలుగు సినిమాకి సంబంధించిన మనం సినిమా చూసే వాళ్ళ సంఖ్య కూడా మందే ఎక్కువగా, వాస్తవంగా చెప్పాలంటే. అలాంటప్పుడు ఆంధ్రాకి వచ్చింది అనుకోండి సినిమా పరిశ్రమ, ఎంతో కొంత ఉపయోగం అవుతుంది కదా. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఒక చర్చ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మొదటిసారి మొదలు పెట్టాడు, మీరు ఇక్కడికి రండి ఆంధ్రాకి, మీరు వస్తే విశాఖపట్నం వస్తే, అప్పుడు ఆ సందర్భోచితంగా ఆయన మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవేళ సినిమా పరిశ్రమ వాళ్ళందరినీ కూడా మీరు వస్తే మీకు కావాల్సినటువంటి స్టూడియోలకు కానీ, లేకపోతే మీకు ఇళ్ల స్థలాలు కానీ, లేదా మళ్ళీ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ మీకు వెసులుబాటు ఇస్తాను అని కానీ ఆయన ఒక ఆఫర్ ఇచ్చాడు అనుకోండి, అది జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయినట్టేం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో అది కూడా భాగం. దానికి ఎందుకు మరి చంద్రబాబు నాయుడు ముందుకు రావట్లేదు అని అంటే, ఈ విషయంలో మరి ఏమన్నా రేవంత్ రెడ్డి ఆయన వచ్చుకుంటాడేమో, తెలంగాణ నుంచి ఇక్కడ మీరు అందరూ వచ్చేసేయండి అని అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది కదా అని. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం వాళ్ళది కదా, మీకు రాజకీయంగా ఉంటే సంబంధాలు ఉంటే ఉండొచ్చు, రాష్ట్ర అభివృద్ధి కదా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు ఆలోచించాల్సినటువంటి అంశం అది. ఇప్పుడు ఎవరైనా ఇష్టం ఉండి వచ్చే వాళ్ళు ఉంటే, హైదరాబాద్ వంటి నగరం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు, మరి ఇప్పుడు తయారు కావాలి. ఇప్పుడు స్థలాలు, వ్యవహారం ఇవన్నీ స్టూడియోస్ కావాల్సినటువంటి వెసులుబాటు అయితే విశాఖపట్నం ఏరియాలో అలాంటి వాతావరణం ఉంది. అయితే సినిమా షూటింగ్లకు సంబంధించి ఏ కోనసీమో లేకపోతే తీర ప్రాంతం ఇలాంటివి అని మనం అనుకుంటున్నాం, కానీ షూటింగ్లు అనేవి ఇప్పుడు కూడా ఈ స్థానికంగా జరిగేటువంటి పరిస్థితులు లేవండి. ఎక్కడెక్కడో షూటింగ్ల వ్యవహారం కూడా ఇతర దేశాల వరకు వెళ్ళి షూటింగ్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, సినిమా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయిపోయినటువంటి నేపథ్యంలో. కాబట్టి సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తే మంచిది, దానికోసం చొరవ తీసుకుంటే కూడా మంచిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఆ విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నాడు, ఎందుకు ఆ చొరవ తీసుకోవట్లేదు అనేటువంటిది మాత్రం అది ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగించేటువంటి అంశంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక అంశం అండి, ఇప్పుడు సంజయ్ థియేటర్ ఇష్యూలో కానీ, అల్లు అర్జున్ ఇష్యూలో కానీ
చంద్రబాబు నాయుడు తడబాటు అయితే కనపడింది. ఎందుకు అని అంటే ఒకవైపున అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళని ఓదార్చి ధైర్యంగా ఉండడానికి చంద్రబాబు నాయుడు ఫోన్లు చేశాడు. ఫోన్లు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ అల్లు అర్జున్ మీద కానీ ఆ ఘటన మీద అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఒకటే రకమైనటువంటి కన్ఫ్యూజన్ లో పడ్డాడు చంద్రబాబు నాయుడు అని నేను అనుకుంటున్నాను. మరి ఏం చేయాలి ఏంటి అనేటువంటి దాని మీద ఎటు తీసుకోవాలి అనేటువంటి దాని మీద అంటే ఇప్పుడు ఎటువైపు అంటే రేవంత్ రెడ్డి వైపు అల్లు అర్జున్ వైపు అన్నట్లుంది అక్కడ సినిమాపై సంబంధించినటువంటి వ్యవహారం. అంటే అటు ఇటు రెండు పక్కన విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మన సినిమా వాళ్ళందరూ వెళ్ళారు అక్కడికి ముఖ్యమంత్రి దగ్గర కంటే ఆయన అందుకు రావటం కోసమే పిలిపించుకోవటం కోసమే ఆయన నాది ఆధిపత్యము నేను ప్రభుత్వం ఉన్నాము మేము చెప్పినట్టు మీరు వినాలి సినిమా పరిశ్రమ అని ఒక రకమైనటువంటి బెదిరింపు కోసం చేసినటువంటి కార్యక్రమం. వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? అందరూ వెళ్ళారంటే కొంతమంది వెళ్ళారు. పెద్ద పెద్ద హీరోలు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఏమి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఆయన ఆల్రెడీ మీకు బెనిఫిట్ షోలకు ఇవ్వము, అదేవిధంగా టికెట్ రేట్లు పెంచము అని మాట్లాడాడు. కానీ ఇవన్నీ కూడా ముందస్తుగా బ్లాంకెట్ ఆర్డర్స్ ఏముండవు వాసుదేవన్ గారు. ఎప్పటికప్పుడు ఒక్కొక్క సినిమాకి అనుగుణంగా ఉంటాయి. నేను అనుకుంటున్నాను ఆయన చెప్పినటువంటి విధంగా ఏమీ ఉండదు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఒకవేళ బెనిఫిట్ షోలకి ఇవ్వకపోవచ్చేమో సినిమా టికెట్ రేట్లు అయితే పెంచడానికి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను ప్రభుత్వం వైపు. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి కీలకమైనటువంటిదే కదా. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందు రేవంత్ రెడ్డి గారి ఇండస్ట్రీ గురించి ఏం మాట్లాడారు ఒకసారి